అనంతపుర సరస్సు ఆలయం కాసరగోడు జిల్లాలో ఒక సరస్సు మధ్యలో ఉన్న ఒక ఆకర్షణీయమైన పురాతన 9వ శతాబ్దపు హిందూ దేవాలయం మరియు ఇది విష్ణువుకు అంకితం చేయబడింది. కుంభాల నుండి 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన ఏకాంత ప్రాంతంలోని మారుమూల రాతికొండపై ఉన్న అనంతపుర సరస్సు ఆలయం కేరళలోని ఏకైక ఆలయం మరియు శ్రీ పద్మనాభ సర్పదేవుడు ఆదిశేషునిపై కూర్చున్నాడు. అనంత పద్మనాభుడు స్థిరపడిన అసలు క్షేత్రం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. దేవత యొక్క మూలస్థానం తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం అని చెప్పబడింది. అక్కడ అతను నాగదేవతపై పడుకొని ఉంటాడు. కొన్ని పురాణాల మినహా ఆలయ గతం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. ఈ ప్రదేశంలో దివాకరముని బిల్వమంగళం అనే గొప్పతులు బ్రాహ్మణ ఋషి తపస్సు చేసి పూజలు చేశాడు. ఒకరోజు నారాయణుడు చిన్నతనంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. బాలుడి ముఖం తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది మరియు ఇది మహర్షిని ముంచెత్తింది. అతను ఆందోళన చెందాడు మరియు అతను ఎవరు అని అడిగాడు. తనకు తండ్రి లేరని, ఇంట్లో ఎవరూ లేరని బాలుడు బదులిచ్చాడు. బిల్వమంగళం ఆ బాలుడిపై జాలిపడి అతడిని అక్కడే ఉండడానికి అనుమతించాడు. తనకు అవమానం జరిగినప్పుడల్లా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతానని బాలుడు షరతు పెట్టాడు. కొంతకాలం మహర్షికి సేవ చేశాడు. కానీ వెంటనే అతని బాల్య చిలిపితనం ఋషికి భరించలేనిదిగా మారింది మరియు అతను హింసాత్మకంగా స్పందించాడు. బిల్వమంగళం తనను చూడాలంటే నాగదేవత అనంతుని అడవి అయిన అనంతం ఘాట్కు వెళ్ళవలసి ఉంటుందని చెప్పడంతో అవమానకరమైన బాలుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బిల్వమంగళం ఆ బాలుడు మరెవరో కాదని తానే స్వయంగా స్వామి అని గ్రహించాడు మరియు అతనికి గొప్ప పశ్చాత్తాపం ఉంది. బాలుడు అదృశ్యమైన ప్రదేశంలో అతను ఒక గుహను కనుగొన్నాడు మరియు అతను బాలుడిని వెతకడానికి గుహలోకి మరింత ముందుకు సాగాడు. అతను సముద్రం చేరుకుని దక్షిణం వైపు మరింత ముందుకు సాగాడు మరియు చివరికి అతను సముద్రం సమీపంలోని ఒక చెక్క ప్రాంతానికి చేరుకున్నాడు. బిల్వమంగళం వెంటనే పెద్ద ఇల్లిప్ప చెట్టు లోకి అదృశ్యమైన పిల్లవాడిని చూసింది. వెనువెంటనే చెట్టు కూలిపోయి వేల కొప్పులున్న పాముపై విష్ణువు ఆకారాన్ని తలపించింది. ఆలయంలో చెప్పడానికి మరో ఆసక్తికరమైన కథ ఉంది. సంరక్షకుడైన మొసలి కథ. చాలా పురాతన కాలం నుండి ఒక మొసలి అక్కడ కనిపిస్తుంది. భక్తులు ఈ తొట్టిలో స్నానాలు చేసినా ఎవరికి హాని తలపెట్టిన సందర్భం లేదు. ఈ సంరక్షకుడు ప్రపంచానికి తెలిసిన పేరు బాబియా. ఇది ఆలయానికి స్థానిక సంరక్షకుడు మరియు దూత. బాబియా తీసుకునే ఆహారం భక్తుల ప్రసాదం మాత్రమే. సాధారణంగా ఇది బియ్యం మరియు మొలాసిస్తో తయారు చేయబడిన ఒక ప్రత్యేక గ్రోయల్. పూజల అనంతరం భక్తులు సమర్పించిన దానాను మధ్యాహ్నం బాబియాకు అందజేస్తారు. బాబియా శాకాహారి అని, చెరువులోని చేపలతో సహా ఎవరికీ హాని చేయలేదని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. సంరక్షక మొసలి వెనుక ఉన్న మొత్తం కథను వివరించే ఆసక్తికరమైన స్థానిక పురాణం ఉంది. ఒకప్పుడు శ్రీ విష్ణువు భక్తుడైన శ్రీబిల్వ మంగళతు స్వామి తన ఇష్టదైవం కోసం తపస్సు చేస్తున్నాడు. అతను ప్రార్థనలో ఉండగా శ్రీకృష్ణుడు ఒక చిన్న పిల్లవాడి రూపంలో కనిపించి అతన్ని కలవరపెట్టడం ప్రారంభించాడు. ఈ పిల్లవాడి ప్రవర్తనకు విసిగిపోయిన సాధువు తన ఎడమ చేతితో శ్రీకృష్ణుణ్ణి పక్కకు నెట్టాడు. బాలుడు వెంటనే సమీపంలోని గుహలోకి అదృశ్యమయ్యాడు మరియు సాధువుకు నిజం అర్థమైంది. కృష్ణుడు అదృశ్యమైనట్లు చెప్పబడిన సందు ఇప్పటికీ అలాగే ఉంది. ముఖద్వారం మరియు మందిరంలో మొసలి కాపలాగా ఉంటుంది. 1945లో బ్రిటిష్ సైనికులు అక్కడ మోహరించినప్పుడు ఒక సైనికుడు మొసలిని కాల్చి చంపాడు. పాము కాటుకు గురై కొద్ది రోజుల్లోనే సైనికుడు చనిపోయాడు. ఇది నాగదేవత అనంతుడి పగ అని ప్రజలు నమ్ముతారు. వెంటనే ట్యాంక్లో మరొక మొసలి కనిపించింది మరియు ఇప్పుడు కూడా ఎవరైనా అదృష్టవంతులైతే దానిని చూడవచ్చు. ఈ సరస్సులో ఒకేసారి ఒక మొసలి మాత్రమే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఒక మొసలి చనిపోతే మరొకటి సరస్సులో కనిపిస్తుంది. భక్తులు ఈ మొసలిని ఎంతో గౌరవిస్తారు. 302 అడుగుల ఆకట్టుకునే సరస్సు మధ్యలో నిర్మించబడిన ఈ ఆలయం దాని నిర్మాణ అంశాలలో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సరస్సు స్వచ్ఛమైన ఊట నీట శాశ్వత సరఫరాతో బహుమతిగా ఉంది. సరస్సు చుట్టూ ఉన్న దేవాలయాల శిథిలాలు మనం చూడవచ్చు. ఇది గొప్ప ఆలయ సముదాయంలో భాగమని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది. శ్రీకోవిల్, నమస్కార మండపం, తిటపల్లి మరియు జలదుర్గ యొక్క పుణ్యక్షేత్రాలు మరియు గుహ ప్రవేశం సరస్సులో ఉన్నాయి. నమస్కార మండపం తూర్పు రాతితో కాలినడకన వంతెన ద్వారా అనుసంధానించబడి ఉంది. ఇది శ్రీకోవిల్కు ఏకైక మార్గం.
ప్రధాన దైవం విష్ణువు. ఆలయం యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి. గర్భగుడిలోని మూల విగ్రహాలు లోహం లేదా రాతితో తయారు చేయబడవు. కానీ కడు శర్కర యుగం అని పిలువబడే 70 కంటే ఎక్కువ ఔషధ పదార్థాల అరుదైన కలయికతో తయారు చేయబడ్డాయి. ఈ విగ్రహాల స్థానంలో 1972లో పంచలోహాలు వచ్చాయి. వాటిని కాంచి కామకోటి మఠాధిపతి అయిన పవిత్ర జయేంద్ర సరస్వతి తిరువటికల్ విరాళంగా ఇచ్చారు. కడు సర్కార యోగంతో చేసిన విగ్రహాలను మళ్లీ ప్రతిష్ఠించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విష్ణు విగ్రహం 5 భుజాల సర్పరాజు అనంతుడిపై కూర్చున్న భంగిమలో ఉంది. కులం లేదా మతంతో సంబంధం లేకుండా సందర్శకులందరికీ సరస్సు ఆలయం తెరిచి ఉంటుంది. జిల్లా టూరిజం ప్రమోషన్స్ కౌన్సిల్ ఆలయం మరియు దాని పరిసరాల దాని ప్రత్యేకత కోసం పరిరక్షించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఆలయం మండపం పైకప్పులపై చెక్కతో చెక్కిన అద్భుతమైన సేకరణను కలిగి ఉంది. ఈ శిల్పాలు దశావతారం కథల నుండి తీసుకోబడిన సంఘటనలను వర్ణిస్తాయి. వాటిలో కొన్ని పెయింటింగ్ చేయబడ్డాయి. ముక్త మండపం వద్ద నవగ్రహాలు చిత్రించబడ్డాయి. శ్రీకోవెల్కు ఇరువైపులా ద్వారపాలకులు చెక్కతో అందంగా చెక్కబడ్డాయి.